మిత్రులందరికీ శుభోదయం. ఈనాడు ముఖ్యాంశాలు చదివేది పెద్దోడు సుశ్రీత్, చిన్నోడు వర్షిత్. చెదురుతున్న కెనడా కలలు, విద్యార్థులకు తగ్గిన ఉద్యోగ అవకాశాలు. ఇదైతే దేని గురించి అంటే ఇప్పుడు స్టడీ కోసం అయితే స్టూడెంట్స్ అయితే వేరే వేరే కంట్రీస్కి అయితే వెళ్తున్నారు. ఇప్పుడు అలాగే అయితే కెనడా స్టడీ ఎడ్యుకేషన్లో కూడా అయితే డెవలప్డ్ కంట్రీ. ఇప్పుడు అక్కడికి కూడా అయితే చాలా స్టూడెంట్స్ అయితే ఇంతవరకు అయితే చాలామంది అయితే వెళ్ళారు. ఇప్పుడు కెనడాలో అయితే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అయితే అక్కడైతే ఇప్పుడు ఎవరైతే రావడం లేదు, పోవడం లేదు. ఇప్పుడు అందుకోసం అయితే ఇప్పుడైతే 2021, 22, 23లో అయితే చాలా స్టూడెంట్స్ అయితే కెనడాకి అయితే వెళ్ళారు స్టడీస్ పర్పస్ అయితే. ఇప్పుడు ఈ ఇయర్లో కూడా వెళ్దామంటే అయితే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అయితే స్టాప్ అయితే అయిపోతున్నారు ఎడ్యుకేషన్ పర్పస్లో అయితే. ఇప్పుడైతే ఈ ఇయర్లో ఎంతమంది వెళ్ళారు ఇప్పుడైతే నేనైతే చెప్తాను. 2021 1,02,000, 2022 1,85,000, 2023 2,22,000, 2024 1,37,000. ఇదైతే ఇంతమంది అయితే ఒక్కొక్క ఇయర్లో అయితే వెళ్తున్నారు స్టడీ పర్పస్ అయితే. కానీ అయితే ఇప్పుడు ఒకటేసారి అయితే ఆగిపోవడం వల్ల అయితే వాళ్ళకైతే కొన్ని అయితే ఇబ్బందుల వల్ల అయితే వెళ్ళడం లేదు. ఇంకా అక్కడ కూడా అయితే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయంట, రానివ్వడం లేదు వాళ్ళు కూడా. 50 మంది విచారణ, 16 మంది అరెస్ట్. ఇదైతే దేని గురించి అంటే నిన్న అయితే కలెక్టర్ వెహికల్స్ మీద అయితే దాడి చేశారంట. దాని గురించి అయితే 50 మందిని అయితే విచారణ చేస్తే అందులో అయితే 16 మందిని అయితే అరెస్ట్ అయితే చేశారంట. food prices square inflation to 6.2%. This about the food prices. Internet shutdown, 57 held for attack on officials in Vikarabad. This about the Vikarabad. Some people have came and gathered in front of a police commissioner car. Big names face the test as Jharkhand votes in phase 1. This about the Jharkhand phase 1 elections. 3 crore travel in festival specials. Infant among 6 abducted, 2 killed. This about the wars. Deepika strikes twice as India beats Korea. This about the women's hockey. ఇప్పుడు ఈనాడు బాక్స్ సూపర్ మీద సునామీ. ఇదైతే కృత్రిమ మీద గురించి అయితే ఇచ్చారు, కానీ అయితే ఇక్కడ సూపర్ మీద అనేది చెప్తున్నారు. అంటే హెడ్డింగ్ అయితే అట్లా అయితే పెట్టారు. కృత్రిమ మీద అనేది అయితే ఇదైతే ఇప్పుడైతే చాలా అయితే డెవలప్ అయితే అవుతుంది. దీన్ని అయితే ఏఐ అని అయితే అంటారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దాని గురించి అయితే ఇచ్చారు ఇక్కడ. కేటీఆర్ పై విచారణకు గవర్నర్ అనుమతి రాలేదు. ఇదైతే రేవంత్ రెడ్డి గారు అయితే అంటున్నారు. అప్పుడైతే ఫైల్ చేశారు కదా, ఇంకైతే ఏం చెప్పలేదని అయితే చెప్తున్నారు ఇక్కడ. అమృత్లో అవినీతిపై ప్రధాని చర్యలు తీసుకోవాలి. ఇదైతే కేటీఆర్ గారు అయితే అంటున్నారు. SCR's festive special trains carry a record 3 crore passengers. This about the trains. Winter likely to set in by November end in state. Hyderabad to celebrate the spirit of travel with Travernia Fest. Minister promises
Corporation. Bank of America employee found dead. This is about the Iram Nabidar. Public hearing on Brain Enterprises on November 17. చెదురుతున్న కెనడా కళలు. ఇదైతే ఫస్ట్ పేజ్ లో వచ్చింది, ఇక్కడ కూడా అయితే వచ్చింది. ఎవరున్నా ఉపేక్షించబోం. ఇదైతే శ్రీధర్ బాబు గారు అయితే అంటున్నారు. 50 మంది విచారణ, 16 మంది అరెస్ట్. ఇదైతే ఫస్ట్ పేజ్ లో వచ్చింది, ఇక్కడ కూడా అయితే వచ్చింది. డిగ్రీకి కొత్త సిలబస్. ఇది ఉద్యోగ అవకాశాలు పెంచే లక్ష్యం. 6 ఏళ్ల తర్వాత ఉన్నత విద్యా మండలి దృష్టి. ఇదైతే దేని గురించి అంటే డిగ్రీలో అయితే కొత్తగా అయితే సిలబస్ అయితే చేంజ్ చేశారంట, దాని గురించి అయితే ఇచ్చారు ఇక్కడ. Now Telangana news page. 57 accused of attacking Vikarabad collector held internet shutdown. KTR slams Congress BJP for hypocrisy on crony capitalism. Government leaving farmers at the mercy of traders, says BRS. Wayanad all set for Lok Sabha by-elections today. Plea to Telangana government to exempt teachers from survey duty. This is about the survey duty. Now editorial page. Debating the healthy longevity initiative. This is about the World Bank. Now next article. Haryana social dynamics electoral outcomes. This is about the Haryana. Now opinion page. A mixed report card for the IMEC. IMEC means India Middle East Europe Corridor. Training in civil servants in Kerala. Gap widens between Maharashtra's districts and poorest districts. ఇప్పుడు ఎడిటోరియల్ పేజ్. బతుకునివ్వని బట్టి చదువులు. ప్రస్తుతం మన చదువుల ప్రకారం ఎంత పెద్ద పుస్తకాన్నైనా బట్టి పట్టి పరీక్షల్లో మార్కులు సంపాదించాల్సిందే. దీంతో పోలిస్తే మాంటిసోరీ విద్యా విధానంలో కొన్ని మంచి లక్షణాలున్నాయి. పుస్తకాలను కాసేపు పక్కన పెట్టి ప్రకృతిని, ప్రపంచాన్ని ప్రత్యక్షంగా పరిశీలిస్తూ అనుభూతి చెందుతూ గణితం, భాష, సైన్స్ వంటివన్నీ చక్కగా నేర్చుకోవచ్చు. ఇదైతే మనం చదివే స్టడీ పర్పస్ గురించి అయితే ఇక్కడైతే రాశారు ఆర్టికల్ అయితే. ప్రస్తుత మన చదువుల ప్రకారం ఎంత పెద్ద పుస్తకాన్నైనా బట్టి పట్టి పరీక్షలో మార్కులు సంపాదించాల్సిందే. ఇది అయితే ఇప్పుడు ఈ జనరేషన్లో ఏం చేస్తున్నారు, అందరైతే బుక్స్ని అయితే ఎంత పెద్ద బుక్ని అయితే వాళ్ళు అందరైతే బట్టి పట్టి అంటే దాన్ని అయితే చాలాసార్లు రీడ్ చేసి అయితే మైండ్కి ఎక్కేదాకా రీడ్ చేస్తారు. ఆ తర్వాత అయితే ఎగ్జామ్కి వెళ్ళి అయితే రాస్తారు. ఇలా అయితే అందరైతే మార్క్స్ని అయితే ఇలా అయితే సంపాదించుకుంటారని అయితే చెప్తున్నారు ఇక్కడ. దీంతో పోలిస్తే మాంటిసోరీ విద్యా విధానంలో కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయి. కానీ వీటితో పోలిస్తే అయితే మాంటిసోరీ స్కూల్స్ లేదా కాలేజీలో అయితే కొన్ని స్టడీ పర్పస్లో అయితే కొన్ని చేంజెస్ అయితే ఉంటాయంట. పుస్తకాల
విషయాలను కాసేపు పక్కన పెట్టి ప్రకృతిని ప్రపంచాన్ని ప్రత్యక్షంగా పరిశీలిస్తూ అనుభూతి చెందుతూ గణితం, భాష, సైన్స్ వంటివన్నీ చక్కగా నేర్చుకుంటారు. వీళ్ళైతే ఏం చేస్తారంటే అంటే కొంచెం చదివితే అంటే చదువుతారు కరెక్టే, కానీ అయితే వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తం కొద్దిసేపు అయితే బుక్స్ని అయితే వాళ్ళైతే రీడ్ చేయకుండా అయితే ఏం చేస్తారు డైరెక్ట్ అయితే అంటే ల్యాబ్స్కి ఇంకా చాలా ప్లాన్స్కి వాళ్ళైతే డైరెక్ట్ అయితే స్కూల్స్ వాళ్ళైతే చూపిస్తారని అయితే చెప్తున్నారు. ఈ ఆర్టికల్ అయితే దాని గురించి అయితే ఇచ్చారు. జర్మనీలో ఇలా ఇదైతే జర్మనీ స్టడీ పర్పస్ గురించి కూడా అయితే ఇక్కడైతే ఇచ్చారు. భవితకు భరోసా ఇదైతే స్టూడెంట్స్కి అయితే ఎట్లా హెల్ప్ చేయాలో దాని గురించి అయితే చెప్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్ తోడేళ్లకు తోడుగా ఇదైతే దొంగ గురించి అయితే ఇచ్చారు ఇక్కడ. ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్ ఏ దేశంలో ఎన్నంటే ఏ దేశమైనా అభివృద్ధి పథంలో సాగాలంటే శాస్త్ర సాంకేతిక రంగాలు కీలకం. వీటికి మరింత ఊతమిచ్చేందుకు చాలా దేశాలు సైన్స్ అండ్ టెక్నాలజీ S&T క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 100 అత్యుత్తమ S&T క్లస్టర్లను పరిశీలిస్తే అవి 3 లేదా అంతకన్నా ఎక్కువగా ఉన్న దేశాలు ఏమంటే ఇవైతే ఆర్టికల్ దేని గురించి అంటే ఇప్పుడు ఏ దేశంలో అంటే ఏ దేశం అయితే డెవలప్ కావడానికి అయితే ఫస్ట్ అయితే చాలా పర్పస్ మనీ పర్పస్ ఉంటుంది, ఇంకా కంపెనీస్ పర్పస్లో కూడా అయితే ఉంటుంది. కానీ అయితే మెయిన్ అయితే సైంటిస్ట్లో కూడా అయితే ఉండాలి. అంటే సైంటిస్టులు బాగా చేస్తే 1K మనమైతే డైరెక్ట్ అయితే టాప్ ప్లేస్కి అయితే వచ్చేస్తాము. ఇప్పుడు ఈ ఆర్టికల్ కూడా దాని గురించి అయితే ఇచ్చారు. S&T అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇప్పుడు ఇందులో అయితే చాలా దేశాలు అయితే ఫస్ట్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ఉన్న దేశాలు ఇప్పుడు టాప్ 10లో ఉన్న దేశాలు అయితే చెప్తాను. చైనా, అమెరికా, జర్మనీ, ఇండియా, దక్షిణ కొరియా, ఫ్రాన్స్, UK, జపాన్, కెనడా, ఆస్ట్రేలియా ఇవైతే టాప్ 10లో ఉన్న కంట్రీస్. మన ఇండియా అయితే 4th ప్లేస్లో అయితే ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్ మణిపూర్ శాంతించేదెన్నడు. ఇదైతే మణిపూర్లో అయితే కొన్ని ప్రాబ్లమ్స్ లాగైతే ఉన్నాయంట, దాని గురించి అయితే ఇచ్చారు. Now news page. 8-month-old among 6 abducted in Manipur. This is about the security of elections. No invite from India. Nepal PM Oli heads to China on first visit abroad.
during polls. This is told by CC. CC means Chief Election Commissioner. Our Chief Election Commissioner is Rajiv Kumar. సర్వే బాటలో అష్ట కష్టాలు. ఇదైతే దేని గురించి అంటే మనమైతే ఒకసారి అయితే చెప్పుకున్నాం కదా. సర్వే అంటే ఇదైతే క్యాస్ట్ సెన్సస్ గురించి అయితే అప్పుడైతే కులగణన అయితే పెట్టారు కదా. అంటే అయితే ఎంతమంది అయితే ఉన్నారు ఇంట్లో, మొత్తం 78 క్వశ్చన్స్ లేదా 75 క్వశ్చన్స్తో అయితే అడుగుతారని అయితే అప్పుడు ఒకసారి అయితే చెప్పాం కదా. దాని గురించి అయితే ఇక్కడైతే చెప్తున్నారు. అష్ట అంటే 8, అంటే 8 కష్టాలు అయితే వాడైతే వీళ్ళైతే రాసుకుంటున్నారు. దాని గురించి అయితే ఇక్కడైతే చెప్తున్నారు. కొత్త నీరు ఎలా నింపుతారో. ఇదైతే కొన్ని ట్యాంక్స్ అయితే ఖరాబ్ అయితే అయ్యాయి. వాటిలో అయితే మళ్ళీ అయితే వాటిని అయితే ఎలా ఫిల్ చేస్తారని అయితే చెప్తున్నారు ఇక్కడ. In Baku breakthrough, COP clears carbon credit trade. This about the COP29. COP means Conference of the Parties. COP means Conference of the Parties. This is about the Baku, Azerbaijan. Now COP29 is running. CO2 emissions set to rise 0.8% this year. India's contribution to go up by 4.6%. This is about the CO2 means carbon dioxide. రుణకిస్తీల భారం అనంతం. ఇదైతే దేని గురించి అంటే ఇదైతే మనీ గురించి అయితే చెప్తుంది ఇక్కడైతే. ఇదైతే దేని గురించి అంటే రుణ అంటే అప్పు, కిస్తీల అంటే ఈఎంఐ. ఇప్పుడు మనం పెద్ద వస్తువులు అంటే వాషింగ్ మిషన్ ఇంకా ఏసీస్ అయితే కొనుక్కుంటాం కదా. ఇప్పుడు వాటికైతే మనం డైరెక్ట్ మనీ కట్టకపోతే అయితే ఈఎంఐ అయితే తీసుకుంటాము. ఈఎంఐ పెట్టి అయితే కొంచెం కొంచెం మనీ అయితే కడతాము. అందుకోసం అయితే భారం అనంతం అంటే దీని మొత్తం ఇదైతే లైఫ్ టైం అయితే ఉంటుందని అయితే చెప్తున్నారు. అంటే ఇన్ఫినిట్, అనంతం అంటే ఇన్ఫినిటీ. ప్రభుత్వానికి 2023-24 రాష్ట్ర ఆదాయంలో 40.9% వాటికే. 10 సంవత్సరాల కిందట ఇది 4.1%. ఏటా చెల్లింపులు రూపాయి 7,251 కోట్ల నుంచి 60,681 కోట్లకు పెరుగుదల. అధిక వడ్డీలకు రుణాలు తీసుకోవడంతో ఆర్థిక భారం. ఇదైతే దేని గురించి అంటే ఇప్పుడైతే 2024-23లో అయితే ఇప్పుడు వచ్చిన మనీ కంటే మనమైతే ఈఎంఐస్ అయితే ఎక్కువైతే కడుతున్నాము. అప్పటికైతే 4.1%, ఇప్పుడైతే 40% దగ్గరకైతే వచ్చింది. ఇదైతే ఇప్పుడు ఆ సంవత్సరం కన్నా ఈ ఇయర్ కన్నా చాలా డిఫరెన్స్ అయితే ఉంది. అప్పట్లో అయితే ఎవరికైతే ఇంట్రెస్ట్ అయితే అంటే ఇప్పుడు కార్స్ కొనుక్కోవడం, బైక్స్ కొనుక్కోవడం, హౌసెస్ కొనుక్కోవడం అయితే ఎక్కువైతే ఇంట్రెస్ట్ అయితే లేదు. కానీ అయితే ఇప్పుడైతే ఇంట్రెస్ట్ అయితే చాలా అయితే వచ్చి అయితే ఇప్పుడు కొనుక్కోవడం వల్ల అయితే ఈఎంఐలు అయితే లైఫ్ టైం అయితే కట్టాల్సి అయితే వస్తుంది. ఇక్కడైతే దాని గురించి అయితే ఇచ్చారు. అధిక వడ్డీలు అంటే ఇప్పుడు హై ఇంట్రెస్ట్. ఇప్పుడు అయితే మనం లేట్ అయితే కడితే అయితే ఆ ఇంట్రెస్ట్ పెంచుతారు, అంటే డబుల్ అయితే అవుతుంది ఆ మనీ అయితే. దాని గురించి అయితే ఇక్కడైతే చెప్తున్నారు. అంటే పోయిన సంవత్సరం కన్నా అయితే పోయిన ఇయర్ కన్నా ఇయర్ అయితే చాలా మంది అయితే కొనుక్కుంటున్నారు. అదైతే డైరెక్ట్ అయితే 40%కి అయితే వచ్చింది. అప్పుడైతే 4%, ఇప్పుడు 40%కి అయితే వచ్చింది. దాని గురించి అయితే ఇక్కడైతే చెప్తున్నారు.
D.V. Chandrachudu have retired. Now business page. Modest rebound. September industrial production up 3.1%. Consumer durables rise 6.5%. But electricity generation at lowest level since March. This is about the electricity producer. Now electricity production is just 6.5% in all over the state. This is about the electricity. Dalal Street remains edgy. Nifty 50 sinks to a 4.5 month low. This is about the Nifty. This is about the stock market. In English we will call stock market, but in Hindi we will call as Dalal Street. In this Dalal Street there will be BSE and NSE. BSE means Bombay Stock Exchange, NSE means National Stock Exchange. In BSE, Sensex will take care about the stock exchange, and in NSE, in National Stock Exchange, Nifty will take care about the all the stock exchanges. BCCI to withdraw insolvency petition against EdTech Byju's. This is about the EdTech Byju's. BCCI have took the withdraws the petition on EdTech Byju's. EdTech Byju's means Educational Technology Byju's. BCCI means Board of Control for Cricket in India. ఇప్పుడు వసుంధర పేజ్ ఆటో అక్కలు IIM విజేతలు. ఇదైతే కొందరు మహిళలు అయితే ఆటో అక్కలు IIM విజేతలు అంటే కొందరైతే ఆటో నడుపుతున్నారు, కానీ వాళ్ళకైతే IIM లో అయితే వాళ్ళైతే సీట్ అయితే సంపాదించుకున్నారు. IIM అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్. అబల కాదు సబల. ఇదైతే అబల అంటే మహిళ, అబల కాదు సబల అంటే ధైర్యంగా మంచిగా. అబల అంటే మహిళ, స్త్రీ, నారి, పడచ్చు. ఇవైతే ఇంకా చాలా టైప్స్ అయితే ఉన్నాయి మహిళలను పిలిచే. ఇప్పుడు సినిమా పేజ్. టైటిల్ టీజర్ 15న. ఇదైతే బాలకృష్ణ గారి మూవీ. దసరా లక్ష్యంగా ఎల్లమ్మ. మంచి కథ, వినోదం ఉన్న చిత్రం జీబ్రా. అయితే చిరంజీవి గారు అయితే అంటున్నారు జీబ్రా మూవీ గురించి అయితే. Now our news page. Trump makes new appointments. Rubio tipped for Secretary of State. This is the Secretary of State. Israeli Smotrich calls for annexation of West Bank. ఇప్పుడు స్పోర్ట్స్ పేజ్. ఛాంపియన్ ముందుగా వెనక్క. దక్షిణాఫ్రికాతో భారత్ 3 T20 నేడు రాత్రి 8:30 నుంచి. ఇదైతే ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా T20 సిరీస్ అయితే నడుస్తుంది. ఇప్పుడైతే ఇదైతే ఇప్పుడు జరిగిన 2 మ్యాచెస్ లో అయితే ఇండియా ఒక మ్యాచ్ గెలిచింది, సౌత్ ఆఫ్రికా అయితే ఇంకో మ్యాచ్ అయితే గెలిచింది. ఇప్పుడైతే థర్డ్ సిరీస్ అయితే ఉంది. ఇప్పుడు ఇందులో గెలిస్తే మన ఇండియా అయితే 2-1 అయితే అవుతుంది. ఇప్పుడు ఒకవేళ సౌత్ ఆఫ్రికా గెలిస్తే 1-2 అయితే అవుతుంది. టీమ్ ఇండియా మొదలెట్టింది. ఇదైతే బార్డర్ గవాస్కర్ ట్రోఫీ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్ కి అయితే
మన ఇండియా అయితే ట్రైనింగ్ అయితే ట్రైనింగ్ ప్రాక్టీస్ అయితే చేస్తున్నారు. పెర్త్లో అయితే పెర్త్ అయితే ఆస్ట్రేలియాలో ఒక సిటీ నేమ్. పెర్త్ పిచ్ పై దట్టంగా పచ్చిక ఇదైతే పెర్త్ లో అయితే మ్యాచ్ అయితే జరుగుతుంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ అయితే ఇప్పుడు ఇండియాకి అలాగే ఆస్ట్రేలియాకి అయితే అవుతుంది ఆ మ్యాచ్ అయితే. ఇప్పుడు పెర్త్ అనే ఒక స్టేడియం లో అయితే మ్యాచ్ జరుగుతుంది. అక్కడ పిచ్ అయితే సరిగ్గా అయితే లేదు, అందుకైతే గట్టిగా చేయడం. ఇదైతే ఇప్పుడైతే అక్కడ పిచ్ అయితే మొత్తం అయితే గడ్డి అయితే ఉంటుంది. కానీ అయితే మన పిచ్ అయితే ఇంకా వాళ్ళ పిచ్ అయితే కొన్ని డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే మన పిచ్ లో అయితే దాని చుట్టూ లేదా దాని మీద అయితే ఒక గ్రాస్ కూడా అయితే ఉండకైతే మొత్తం తీసేస్తారు. ఇప్పుడైతే ఇక్కడ పిచ్ అయితే ఎట్లా ఉంటుందంటే మొత్తం గడ్డితో అయితే ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ స్నో పడినా అయితే బౌలర్స్కి అయితే అదైతే అడ్వాంటేజ్. ఎందుకంటే అయితే మనమైతే బాల్ వేస్తే అయితే అదైతే ఫాస్ట్గా అయితే ఇంకా బౌన్స్ అయితే లేదా స్పిన్ అవ్వకుండా అయితే ఫాస్ట్గా అయితే వెళ్తుంది. దాని గురించి అయితే ఇక్కడైతే చెప్తున్నారు. షమి వస్తున్నాడు ఇదైతే ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ కి అయితే షమి గారు అయితే ఆడుతారంట. మొహమ్మద్ షమి. మెరిసిన దీపిక భారత్ కు 2వ విజయం. ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ ఇదైతే హాకీ గురించి అయితే ఇచ్చారు. ఇప్పుడు బిజినెస్ పేజ్. నైపుణ్యాలు ఉత్పాదక పెంపునకే AI సాంకేతిక వినియోగం మరింత అధికం. ఐటీ సంస్థల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాలు. 2025పై నాస్కామ్ చైర్పర్సన్ సింధు గంగాధరన్. ఇదైతే AI గురించి అయితే ఇచ్చారు. AI అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. 24,000 పాయింట్ల దిగువకు నిఫ్టీ. ఇదైతే సెన్సెక్స్ అయితే 821 పాయింట్స్ తగ్గి అయితే 78,675 పాయింట్స్ దగ్గర అయితే ట్రేడింగ్ అయితే అవుతుంది. నిఫ్టీ అయితే 258 పాయింట్స్ అయితే తగ్గి అయితే 23,883 పాయింట్స్ దగ్గర అయితే ట్రేడింగ్ అయితే అవుతుంది. మళ్ళీ ఈరోజు అయితే పెరగచ్చు లేదా తగ్గొచ్చు. నాట్కో ఫార్మాకు రికార్డు లాభం. ఇదైతే నాట్కో అయితే ఫార్మాకు చెందిన కంపెనీ. అంటే ఇదైతే మెడిసిన్స్ అయితే తయారైతే చేస్తుంది. మెడిసిన్స్ కి సంబంధించిన కంపెనీ. వాటికైతే లాభాలు అయితే వచ్చాయంట. మెర్సిడీస్ బెంజ్ 1.95 కోట్ల కారు. ఇదైతే మెర్సిడీస్ బెంజ్ అయితే కొత్త బ్రాంచ్ అయితే వచ్చిందంటే కార్స్ లో అయితే. Determined India edges out Korea in exciting encounter. Dishabati women's hockey. Men in blue eye a revival and runs from key batters. Dishabati India versus South Africa third T20. మారిషస్ ప్రధానిగా నవీన్ రామ్గులాం. ఇదైతే మారిషస్ కొత్తగా అయితే ఆ కంట్రీకి అయితే న్యూ ప్రైమ్ మినిస్టర్ గా అయితే నవీన్ రామ్గులాం గారు అయితే ఎలక్ట్ అయితే అయ్యారు. Shami all set to mark his run-up yet again. Dishabati Mohammad Shami. ఈనాడు ముఖ్యాంశాలు ఇంతవరకే. అండ్ ఆల్సో ఇండియన్ న్యూస్ పేపర్. రేపటి ముఖ్యాంశాలతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.